ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీతో కలిసి సాధించిన విజయం ఏదైతే ఉందో అది ఊహకు అందనిది. మేము ఆశించిన ఏ స్థాయిలో కూడా మాకు సీట్లు రాకపోవడం బాధ కలిగించేది. కానీ ఏదేమైనప్పటికీ గెలిచిన తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా నడవాలని కోరుకుంటామే కానీ, ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటామే కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అప్పటిదాకా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకు దిగకూడదని, ముఖ్యంగా చాలా ఇళ్ల మీద దాడులు, వ్యక్తిగతంగా ద్వేషాలను పెంచుకున్న వైనం, చాలా పేదవాళ్ళని పెద్దవాళ్ళని అనే తేడా లేకుండా మాజీ మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా ఇళ్ల మీద దాడులు, ఇవన్నీ కూడా ఆంధ్ర కల్చర్ని బీహార్ కల్చర్కి దగ్గరగా తీసుకుపోవడంతో పాటు గతంలో ఏదైనా మేము చెయ్యని నేరానికి కూడా ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం సరిగా అమలు కావట్లేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని నిందించిన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి ఏ ఒక్కరు కూడా ఆ దాడులను ఆపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేయాల. రవణ, ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి దాడులను మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు విమర్శిస్తూ అసలు దాడులనే అటువంటి కార్యాచరణలు మొదలుపెట్టిందే వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఒకసారి వాళ్ళు గతంలో చేసిన పనులను ఒకసారి పురోగతించుకోవాలని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి ఏం చెప్తారు? జర్నలిజంలో ఉన్నారు మీరు, నేను కూడా జర్నలిజంలో ఉన్నా. ఆ రోజున్న విజువల్స్ గత 5 సంవత్సరాలుగా మేము అధికారంలో వచ్చినప్పటి నుంచి దిగిపోయే వరకు ఉన్న విజువల్స్ని విజువల్ ప్రూఫ్లతో వాళ్ళు ఎవరైనా వస్తే ఓపెన్ డిబేట్ పెడదాం. వాళ్ళ అధికారంలోకి వచ్చాక ప్రమాణ స్వీకారంలోగా జరిగిన దాడులు కానీ, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3 వారాల నుంచి జరుగుతున్న దమనకాండ కానీ, విగ్రహాల ధ్వంసం కానీ, మా పార్టీ ఆఫీస్ కూల్చివేత కానీ, అనేక ఆఫీసులను కూల్చివేయాలనే కోణంలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు కానీ, ఇవన్నీ వేటిని సూచిస్తున్నాయి. అందుకనే ఓపెన్ డిబేట్కి ఇన్వైట్ చేద్దాం. 5 సంవత్సరాల పాటు ఎవరు వచ్చినా సిద్ధంగా ఉన్నారా? వాళ్ళ నుంచి ఎవరైనా వస్తే మా పార్టీ అనుమతిస్తే నేనే వస్తా. ఎందుకంటే న్యాయంగా మాట్లాడుకుందాం, మీడియా ముందు ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం. మా తప్పులుంటే మేము అంగీకరించాల్సిందే, అదే విధంగా వాళ్ళ తప్పులుంటే మాకు సంబంధం లేదని చెప్పుకునేందుకు వీలుగా ప్రమాణ స్వీకారం చేయకముందే రిజల్ట్ వచ్చిన గ్యాప్ ఏదైతే వారం రోజులు ఉండిందో, 4వ తేదీ రిజల్ట్, 12వ తేదీ ప్రమాణ స్వీకారం, ఆ లోపలే కక్షలు కార్పణ్యాలు తీర్చుకునేదానికి దాన్ని వెసులుబాటుగా చేసుకున్న వైనం ఏదైతే ఉందో అత్యంత జుగుప్సకరం, దాడులు చేయడం అత్యంత జుగుప్సకరం. ఎవరు మొదలు పెట్టినా, ఎవరు ఆ విధంగా చేసినా, ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీకి ఎవరు చెందినప్పటికీ కూడా ఎవరిని కూడా ఆ విధంగా దాడులతోని భయభ్రాంతులకు గురి చేయడం మాత్రం రాజ్యాంగం చెప్పిన చర్య కాదు, ప్రేరేపించడం అనుమతించాల్సిన అంశం కూడా కాదు. ఇకపోతే వచ్చిన ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. మేము చేసిన సంక్షేమం చాలా బాగా చేసామని మేము అనుకున్నప్పటికీ జనాలు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. కాబట్టి మేము ఊహించిన దాన్ని బట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మాకన్నా ఎక్కువగా తాను ఇస్తానని చెప్పిన మాటలకి జనం ఆకర్షితులైనారని మేము అనుకుంటున్నాం. రవణ, కానీ మీ అనాలిసిస్లో చెప్పండి, వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధానంగా కారణాలు ఏమై ఉంటాయి? ఒక 4-5 చెప్పగలుగుతారా మీరు? ఉన్నాయి కారణాలు. వాస్తవాలుగా అంగీకరించడానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అవ్వాతాతల పెన్షన్ మాకన్నా ఎక్కువగా ఇస్తున్నారు, బహుశా ఆశపడ్డారేమో. వాలంటీర్లకు 5,000కు బదులు 10,000 ఇస్తా అన్నారు. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందో లేదో సందిగ్ధమైన పరిస్థితి. అలాగే రైతు భరోసాకు సంబంధించి మేము 13,500 ఇస్తుంటే ప్రజలు ఆశపడ్డారు, 20,000 ఇస్తాను ఆశపడ్డారు అని చెప్తున్నారు. కానీ మీరు 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 చెందిన వైఫల్యాలని చెప్తలేరు? అది కూడా చెప్తా, మొహమాటం ఏం లేదు. మా తప్పులు కూడా మేము అంగీకరిస్తాం. ఎందుకంటే ఎప్పుడైనా సరిగ్గా విశ్లేషించుకుంటేనే తిరిగి ముందుకు అడుగు వేయగలం. తిరిగి మళ్ళీ ముందడుగు వేయాలన్న ప్రబలమైన కాంక్షతో, ప్రజలకి మరింత మెరుగ్గా సేవలందించాలన్న లక్ష్యంతో జరిగిన తప్పుల్ని మేము అంగీకరించకపోతే పొరపాటు అవుతుంది. కాబట్టి అలాంటి పొరపాటు మేము చేయం. కానీ 13,500 ఇస్తానన్న రైతు భరోసా 20,000గా తాను ఇస్తానడం, బస్ ట్రావెల్ ఫ్రీగా ఇస్తా అనడం, 3 సిలిండర్లు ఇస్తా అని చెప్పడం ఫ్రీగా, ఇలాగ అనేక అంశాల్లో ఇప్పుడిముప్పుడుగా హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో వాటి ప్రభావం కాస్త ఎక్కువగానే ఉండడంతో పాటు దాదాపు 60 లక్షల నుంచి 70 లక్షల దాకా ఏదైతే ముఖ్యంగా మందుకి అలవాటు పడ్డారు, లిక్కర్కి, వైఎస్ఆర్సీపీ లిక్కర్ పాలసీ ఏం తీసుకుందంటే షాపులు తగ్గించాలి, 4,380 షాపులున్న
అప్పటి ప్రభుత్వంలో నుంచి 2534 కుదించడంతో పాటు సంపూర్ణ మద్యపాన నిషేధం చేయకపోయినా 100 రూపాయలు విలువ ఉన్న దాన్ని 300కు పెంచి డిస్కరేజ్ చేశామని మేము అనుకున్నామే. కానీ సరసమైన రేట్లకి అన్ని బ్రాండ్లు అందిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మందు సేవించే ప్రతి ఒక్కరికి ఒక కొత్త ఆశ ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నట్టు మాకు అర్థమైంది. అది ఎంతవరకు కరెక్టా కాదా అనేది రాబోయే రోజుల్లో మరింతగా లోతుగా అధ్యయనం కూడా చేస్తాం. కానీ మా పాలసీ లిక్కర్ తాగే వాళ్ళని డిస్కరేజ్ చేయాలనుకున్నాం. నాడు నేడు ద్వారా విద్యని వైద్యాన్ని సామాన్యుడికి కూడా కార్పొరేట్ స్థాయిలోది అందించాలనుకున్నాం. కానీ మా ప్రయత్నం మేము చేసాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మనం గమనిస్తున్నట్టయితే వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసం, అగ్నికి ఆహుతి చేయటం, లేకపోతే వివిధ రకాలమైన దమనకాండ ఏదైతే ఉందో దాన్ని వెంటనే ఆపేసి 75 సంవత్సరాల వయసుకు పైబడ్డ చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన మెజారిటీతో గెలిచి జనం గుండెల్లో ఉండే విధంగా 4 మంచి పనులు చేసి పుణ్యం కట్టుకుంటే అతని కీర్తి పెరుగుతుంది కానీ తగ్గదు. ఒక పెద్ద మనిషిగా ఎవరి మీదైనా దాడులు చేస్తున్నప్పుడు దాన్ని ఆపడం పెద్ద మనిషితనం. అలా కాకుండా సంతోషపడడం, నోటితో చెప్పి నొసలతో వెక్కిరించినట్టు చందాన దాడులు ఎవరు చేయమాకండి సన్నగా చెప్పి పెద్దగా దాడులు చేయడం ఏదైతే ఉందో నోటితో చెప్పి నొసలతో వెక్కిరించడం సభల మీద చెప్తున్నారు కదా. ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మేము మేము అధికారంలో వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప ఇట్లా మేము కక్ష సాధింపు చర్యలు ఎవరు కూడా చేయదు, కార్యకర్తలు కూడా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడొద్దని. మరి నేనే అదే అంటున్నా. వాళ్ళ కళ్ళ ముందు విజువల్స్ అన్ని ఉన్నాయి. గవర్నర్ గారికి, ప్రధానమంత్రి గారికి, లేకపోతే రాష్ట్రపతి గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి గారికి కూడా మేము ఫిర్యాదు చేసాం. ఈ స్థాయిలో మేము చేస్తున్న ఫిర్యాదులు, విజువల్స్ అన్ని ఓపెన్ మీడియాలో కనపడుతున్నప్పుడు, వాళ్ళకి సంబంధించిన మీడియాలో కనపడకపోయినప్పటికీ, దాచిపెట్టినప్పటికీ వాళ్ళు నిజాయితీగా కానీ వాళ్ళని ఆపాలనుకుంటే ఆపచ్చు. బట్ దే ఆర్ ప్లేయింగ్. దే ఆర్ ఎంజాయింగ్ ద థింగ్స్ వాట్ వాళ్ళ వర్కర్స్ ఏదైతే పార్టీ వర్కర్స్ చేస్తున్నారో దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కసి తీర్చుకోనిండి, భయభ్రాంతుల్ని చేస్తే పార్టీ లేకుండా పోవాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం మాకైతే అర్థం కాదు.